निवासीनां सकल जनानांच विद्या उद्योग व्यापार व्यवसाय व्यवहार दिन अभिवृद्ध्यर्थम इष्टदेवता हरिहर सुतन आनंद चित्तन अय्यप्प स्वामी देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थम मंडल पर्यंतम दीक्षा महोत्सव अंगभूतम सायं प्रदोषकाल पूजा समये अय्यप्प स्वामी देवता यावतु शक्ति अभिषेक लक्ष पुष्पार्चना भस्मार्चना बिल्वार्चना विविध दल पत्र पुष्प अर्चनम कर्म करिष्ये स्वामी गिरिवासने अखिलांड कोटि ब्रह्मांड नायकने श्री हरिहर आनंद चित्तन अय्यप्प स्वामी स्वामी మనం ప్రతి సంవత్సరము మన దేవాలయములు స్వామివారికి లక్ష పుష్పార్చన విశేషంగా భస్మార్చన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆ స్వామి అనుగ్రహంతో జరుపుకుంటూ ఉన్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా మనం ఒకటి అనుకుంటే ఆయన ఒకటి తెలుస్తాడు భగవంతుడు. అట్లా మనం అనుకున్న దానికంటే ఆయన ఎలా సంకల్పిస్తాడో అలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అట్లా ఈ సంవత్సరం కూడా అనుకోని విధంగా అంటే అనుకున్న దానికంటే రెట్టింపుగా ఆ స్వామి ఈ సంవత్సరం పూజార్చన కార్యక్రమాలు జరుపుకోవడం తెలుస్తూ ఉంది. మనం ఈ మండల పర్యంతం చేసేటువంటి ఈ దీక్షలో మన ప్రాంతంలో విశేషంగా ఈ కార్తీక మాసంలో మన దేవాలయంలో లక్షార్చన, శివాలయంలో మండల పూజా కార్యక్రమం, చుట్టుపక్కల ఊర్లలో కూడా మండల పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. మనం ఈ మండల పర్యంతం ఆ స్వామిని మనకు శక్తికి తగ్గట్టుగా ఆయన్ని అర్చించి పూజించి భజన చేసి ఆ స్వామి అనుగ్రహం పొందుతున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా గణపతి పూజతో విశేషమైనటువంటి మంగళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకార్చన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా మీరు మీ మనస్సులో స్వామి శరణమయ్యప్ప అని మనస్సులో ఆ స్వామివారి మంత్ర జపాన్ని తలుస్తూ ఉండండి. ఇప్పుడు గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ పూజకు తగ్గట్టుగా అక్కడ భజన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, అర్చన ప్రియో గణపతి. ఇట్లా 3 రకాలుగా ఒక్కో స్వామికి ఒక్కొక్క ప్రీతి అన్నమాట. అభిషేక ప్రియో శివ, శివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అలంకార ప్రియో విష్ణు, ఆయనకు ఎంత అలంకారం చేస్తే అంత ఇష్టం అంట మహావిష్ణువు. అర్చన ప్రియో గణపతి, గణపతికి అర్చన చేసే కొద్దీ ఇష్టం అంట. అర్చన గణపతికి, అమ్మవారికి కూడా అర్చన చేసే కొద్దీ ఆమెకు ప్రీతికరం. అట్లా అన్ని స్వరూపాలు కూడినటువంటి ఆ అయ్యప్ప స్వామికి అభిషేకము జరుగుతుంది, అలంకారము జరుగుతుంది, అర్చన జరుగుతుంది. ఇప్పుడు భజన కార్యక్రమం కూడా జరుగుతుంది. నోరు నోవంగా హరిని కొలవనేమి, మన గొంతు నొప్పియాలంట. అంటే ఆ స్వామిని కీర్తించడానికి మన గొంతు నొప్పియాలంట. అంటే
అంత గట్టిగా పిలిస్తేనే ఆర్ద్రతతో పిలిస్తేనే ఆ భగవంతుడు మన కోరికలని పిలుస్తాడు. కాబట్టి ఇక్కడ కేవలం ఏదో 10 మంది కూర్చున్నారని వాళ్ళు మాత్రమే భజన చేస్తారంటే సరిపోదు. మన అందరి గొంతు కలిపి ఎట్లా ఒక్కసారిగా మన ఏకముక్తంగా ఒక్కసారిగా మన గొంతంతా కూడా ఒకటే గొంతుగా స్వామికి వినిపిస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఇవాళ కార్యక్రమం కాలాతీతం అవుతుంది అని తెలుస్తూ ఉంది. అయినా కూడా అందరూ పెద్ద మనసు చేసుకుని కార్యక్రమంలో పాల్గొని ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. స్వామి
మల్లేశ ప్రణవ స్వరూప బాల సుబ్రహ్మణ్యం స్వామి మల్లేశ ఉడిపి మల్లేశ ఉడిపి సుబ్రహ్మణ్యం శివామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం పరభక్త జగప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం నిరుత్తనే తిరుతెన్నోరు బాల సుబ్రహ్మణ్యం Come on.